ఏపీ సిపిడిసిఎల్, ఏపీ ఎస్పీడీసీఎల్ 2023-24తో పోలిస్తే ఈ ఏడాది గ్రేడింగ్ మెరుగుపరుచుకున్నాయి. అదే సమయంలో ఏపీ ఈపీడీసీఎల్ గ్రేడింగ్ దిగజారింది. మొత్తం 54 విద్యుత్ సంస్థలకు కేటాయించిన గ్రేడింగ్ జాబితాలో సిపిడిసిఎల్ 23, ఎస్పీడీసీఎల్ 27 స్థానంలో ఉన్నాయి. ఈపీడీసీఎల్కు 31వ స్థానం దక్కింది. విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక, అంతర్గత పనితీరు, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు ఆధారంగా పనితీరు అంచనా వేసేందుకు కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ సమగ్ర విధానాన్ని రూపొందించింది. వాటిలో చూపిన పురోగతి ఆధారంగా 100 మార్కుల్ని డిస్కంలకు కేటాయించింది. అందులో డిస్కంలు సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడింగులు ఇచ్చింది. 15 బేస్ రేటింగ్ మెట్రిక్స్, 9 డిజ్ ఇన్సెంటివ్ ఆధారంగా కేంద్రం డిస్కంల పనితీరును అంచనా వేసింది. ప్రతి యుటిలిటీ పనితీరు సమగ్రంగా అంచనా వేసేందుకు 100 పాయింట్లు కేటాయించింది. డిస్కంలు సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు కేటాయించింది. డిస్కంల ఆర్థిక పనితీరు, కార్యాచరణ, ఇతర అంశాల్ని పరిగణలోకి తీసుకుని గ్రేడింగ్ను డిస్కంలకు ఇచ్చింది. కేంద్రం 2024-25లో కేటాయించిన గ్రేడింగ్ల ప్రకారం ఏపీసీ పీడీసీఎల్ 67.53 మార్కులతో బి గ్రేడ్ సాధించగా 2024లో 31.52తో సి గ్రేడ్లో నిలిచింది. ఏపీఎస్పీడీసీఎల్ 54.24 మార్కులతో బి గ్రేడ్లో నిలవగా గత సంవత్సరం 19.52తో సి గ్రేడ్ వచ్చింది. ఏపీ ఈపీడీసీఎల్ 50.46 మార్కులతో బి గ్రేడ్ సాధించగా 2024లో 65.12 మార్కులతో ఏ గ్రేడ్లో ఉంది. మొదటి 2 డిస్కంలు గతంతో పోలిస్తే గ్రేడింగ్ పెంచుకుంటే ఎప్పుడూ గ్రేడింగ్లో ముందుండే ఈపీడీసీఎల్ గ్రేడింగ్ దిగజారింది. దీంతో 3 డిస్కంలు ఇప్పుడు ఒకే గ్రేడింగ్కు చేరాయి. గ్రేడింగ్ కేటాయించేందుకు నిర్దేశించిన నిబంధనలు అతిక్రమించిన కారణంగా ఏపీ సిపిడిసిఎల్కు రెడ్ కార్డు మెట్రిక్స్ను కేంద్రం జారీ చేసింది. ఆడిటర్ల ప్రతికూల అభిప్రాయం కారణంగా ఏపీ సిపిడిసిఎల్, ఏపీ ఈపీడీసీఎల్, ఏపీ ఎస్పీడీసీఎల్లకు రెడ్ కార్డు మెట్రిక్స్ను ఇచ్చింది. మొత్తం 8 డిస్కంలకు రెడ్ కార్డు మెట్రిక్స్ ఇస్తే అందులో 3 డిస్కంలు మనవే ఉన్నాయి. విద్యుత్ నెల బిల్లుల వసూలు సామర్థ్యాన్ని 29 డిస్కంలు పెంచుకున్నాయి. ఆ జాబితాలో మన రాష్ట్రానికి చెందిన 3 డిస్కంలు చోటు దక్కించుకున్నాయి. ఏపీ డిస్కంల నష్టాలు, అప్పులు గత ఏడాదితో పోలిస్తే పెరిగాయి. రాష్ట్ర డిస్కంల నష్టాలు 2025లో 29,420 కోట్లుగా ఉండగా 2024లో 29,210 కోట్లకు చేరింది. డిస్కంల అప్పులు 2024లో 66,290 కోట్లు ఉంటే 2025లో అవి 77,583 కోట్లకు పెరిగాయి.